అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కేసుని లాంగ్ పెండింగ్ కేసుగా 2011 నుంచి ప్రకటించడంతో ఇది ఈ మధ్య కాలంలో మేము గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత సమాచారం, ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ముద్దాయి తన రెండవ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని, ఆ మ్యారేజ్కి ఆయనకి ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు, అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక పెళ్లి పత్రిక కూడా దొరికింది. ఆ పెళ్లి పత్రిక కర్ణాటకకు సంబంధించినటువంటి వారి పెళ్లి పత్రిక ఉండటం, దాని మీద ఇంకా కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. మీన్వైల్ ఇతను కూడా ఈ ఆస్తి పంపకాల కోసం ఈ ఇంటికి వచ్చాడని చెప్పి సమాచారంతో ఈరోజు అరెస్టు చూపించి మనం రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో మొదటి నుంచి కూడా కన్సర్న్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, మడకసిర ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ అండ్ వాళ్ళ ఎస్ఐ గుడిబండ మునిప్రతాప్, ఎస్డిపో పెనుగొండ వెంకటేశ్వర గారు చాలా త్వరగా ఈ కేసుని పరిశీలించి టీం ఆధ్వర్యంతో అతన్ని అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము రివార్డ్ ఈరోజు ప్రకటిస్తాం. సో పోలీసు ఎప్పటికైనా సరే నేరస్తులను అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.